మరో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. దాదాపుగా 400 టవర్లు, ఇంతకు ముందు జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజు మరో 400 టవర్లు ఈ రోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని వాతావరణం, అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్ గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈ రోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకు ముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తా ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తా ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతా ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం.